మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే క్షీరాబ్ది ద్వాదశి, ఆదివారం, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ప్రతి ఒక్కరూ తులసీదేవిని పూజించి తీరాలి. ఈ ఒక్కరోజు తులసీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసీదేవిని పూజించిన ఫలితం లభిస్తుంది. మరి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీదేవిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ సమయంలో పూజ చేయాలి, తులసి చెట్టు ముందు తప్పనిసరిగా ఏ ముగ్గులు వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. క్షీరాబ్ద ద్వాదశి రోజున విష్ణుమూర్తికి తులసి మాతకు వివాహం జరిగింది. ఈ పర్వదినాన్నే మనం క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటున్నాం. ఈ క్షీరాబ్ద ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెడుతుందో ఆ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. రోజు తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసేటప్పుడు ఆడవారు చేతికి తప్పనిసరిగా గాజులు ధరించాలి. అలా ధరిస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు అందరూ గుర్తుపెట్టుకొని పసుపు లేదా ఎర్రటి రంగులో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరించటం వలన సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. మీకు ధనధాన్యాలకు లోటు అనేది రాదు గనుక అందరూ ఈరోజు గుర్తుపెట్టుకొని పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి. అలాగే ఈరోజు స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలా రాసుకుంటే దరిద్రం మీ పాదాల నుండి బయటకు పోతుంది. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకోకుండా పూజ చేయకూడదు. అంతేకాదు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసే ఆడవారు నుదుటిన బొట్టు, తలలో పువ్వులు కూడా పెట్టుకుని తులసి పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఇప్పుడు పూజ ఏ విధంగా చేయాలో వివరంగా తెలుసుకుందాము. ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పూజ చేస్తే చాలా మంచిది. ముందు రోజు ఏకాదశి ఉపవాసం చేయని వారు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చు. ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఏ సమయంలో చేయాలంటే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు ఈ తులసి పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు తులసి చెట్టు దగ్గర పద్మం ముగ్గును మరియు శంకు చక్రాలు ఈ 3 ముగ్గులు వేస్తే చాలా మంచిది. ఇక నైవేద్యం విషయానికి వస్తే పానకము, వడపప్పు తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి. ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ఆవు పేడతో అలకాలి. లేకపోతే మామూలుగా పసుపు నీళ్ళైనా సరే చల్లవచ్చు. తరువాత అక్కడ బియ్యపిండితో పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పూలను చల్లి అలంకరించుకోవాలి. ఈ విధంగా తులసిని తయారు చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి కొమ్మను తులసి కోటలో తులసి మొక్క పక్కన నాటాలి. ఉసిరి కొమ్మ అందుబాటులో లేనివారు లక్ష్మీ నారాయణుల విగ్రహాన్ని లేదా ఫోటోను ఒక ప్లేట్లో పెట్టి తులసి కోటలో పెట్టాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర చలిమిడితో చేసిన దీపాలు వెలిగించుకోవాలి, లేదా మామూలు దీపాలను అయినా సరే వెలిగించాలి. ఈరోజు ఇలా తులసి కోట ముందు ఎవరైతే దీపాలు పెడతారో వారి ఇంట్లో కలకాలము ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం. తులసి కోట చుట్టూ దీపాలు పెట్టుకోవాలి. కానీ ఆ దీపాలను తులసి చెట్టుకు వేడి తగిలేలాగా పెట్టకూడదు, కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇలా దీపాలు పెట్టిన తర్వాత తులసిని, ఉసిరిని మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించండి. నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, తాంబూలము, కొబ్బరికాయ సమర్పించాలి. వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరికాయలతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఉసిరికాయ జామ్ లేదా కేవలం ఉసిరికాయను అయినా సరే పెట్టవచ్చు. ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కలిపి కూడా నివేదన చేయవచ్చు. ఆ తర్వాత శ్రీ దామోదర అష్టోత్తరము, తులసి అష్టోత్తరము పఠించాలి. అష్టోత్తరం చదవలేని వారు తులసీధాత్రి సహిత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంత పెద్ద మంత్రాన్ని చదవలేము అనుకునేవారు శ్రీ లక్ష్మీ సహిత శ్రీ ధాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి ఈ మంత్రాలు పఠిస్తే చాలు పూజ పూర్తయినట్టే.
ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చు. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసిన వారికి ఇహమందు పరమందు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, సౌభాగ్యం సిద్ధిస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజను చేసుకుని సకల శుభాలను సౌభాగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. విశేషమైన పుణ్యఫలాలు లభించి మాంగళ్య వృద్ధి, సర్వసుఖాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు నివారింపబడతాయని నమ్మకం. సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయటం వల్ల పరిహారం అవుతుంది. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున పేదలకు పెరుగన్నం దానం చేస్తే 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. ఈ ద్వాదశి రోజున విష్ణు ఆలయాల్లో తులసి వివాహాన్ని జరిపిస్తారు. తులసి కొమ్మను వధువుగా అలంకరించి విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి కొమ్మను తీసుకొచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి రోజున తులసి వివాహాన్ని చూసి అక్షింతలను తలపైన వేసుకుంటే దాంపత్య వివాహ సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర 365 ఒత్తులను కూడా వెలిగించవచ్చు. ఉపవాసం ఉండి 365 ఒత్తులను వెలిగిస్తే సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణమాయడన శుభతిథి ఇదే. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుడిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతి. అందుకే లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోనికి అడుగు పెడతాడు. బృందావనం అంటే తులసి, తులసి అంటే లక్ష్మి అని నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే మంచి ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంతేకాదు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి సౌభాగ్యం సిద్ధిస్తుంది, సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అందుకే మహిళలు ఎంతో భక్తిగా ఈరోజు పూజ చేస్తారు. ఈ పూజ చేయటం వలన సుమంగళి యోగం సిద్ధిస్తుంది. వివాహమైన ఏ భారతీయ మహిళ అయినా సరే ముందు ధనాన్ని, బంగారాన్ని, చీరలను కావాలని కోరుకోదు. అన్నిటికన్నా ముందు సౌభాగ్యాన్ని కోరుకుంటుంది. భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా సరే సౌభాగ్యాన్ని, భర్త ఆయుష్ను కోరుకుంటుంది. స్త్రీల సౌభాగ్యాన్ని నిలిపి భర్త ఆయుష్ను జాగ్రత్తగా కాపాడేదే క్షీరాబ్ది ద్వాదశి పూజ. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కున్నాడు. అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. ఈరోజు తులసి మొక్క అపూర్వమైన శక్తులను పొందుతుంది. ఈ రోజును తులసిని లక్ష్మిగా, ఉసిరి చెట్టును విష్ణువుగా భావించి పూజ చేస్తే అద్భుతంగా సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి దానమిస్తే ఆ ఆవు శరీరము మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు పొందుతారు. కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు గనుక చిలుకు ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మదించారు గనుక మదన ద్వాదశి అని అనేక పేర్లు వాడుకలో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ, ఇంద్రాది దేవతలతో కలిసి
బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈ రోజుని బృందావని ద్వాదశి అని కూడా అంటారు. బృంద విష్ణువుల వివాహము జరిగి బృంద తులసి చెట్టుగాను, విష్ణువు సాలగ్రామంగా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు కనుక బృంద ద్వాదశి అంటారు. క్షీరసాగర మథనములో జరిగిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షములో వివాహమాడుతాడు. చాతుర్మాస్య వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయటం ఆచారంగా వస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈ రోజును బృందావని ద్వాదశి అని కూడా అంటారు. పురాణ కథనాన్ని అనుసరించి తులసి కళ్యాణం కథ ఇలా సాగుతుంది. దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్లి చేసుకోవాలని కలలు కంది. అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అవ్వటం వలన సహజంగానే ఆమెకు తులసి మీద మహాకోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకు పడి తులసిని నువ్వు మొక్కగా మారిపో అని శపించింది. అయితే తన పట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక మొక్కగా మారిపోవటం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో, తులసి బాధపడకు, భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేను సాలగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరవుతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్లల్లో, దేవాలయాలలో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లల్లో తులసి మొక్కను నాటుకొని ప్రతిరోజు పూజిస్తారు. నీకు నీళ్లు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు నీతో నాకు కళ్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు. ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది. కార్తీక ద్వాదశి నాడు తులసికి ఉసిరికి వివాహం చేసే సాంప్రదాయం ఏర్పడింది. ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ ఆచరించేవారు చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటి, ఆ పొరపాటు ఏమిటి అంటే ఉసిరి చెట్టు లేదని బజార్లో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకొని వెళ్ళి తులసి కోటలో గుచ్చి పూజ చేస్తూ ఉంటారు. లేదా కొమ్మలను విరిచి తెచ్చి తులసి కోటలో గుచ్చి పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఈరోజు ఉసిరి కొమ్మలను విరవకూడదు. అది శాస్త్ర విరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవాలి. లేదా నర్సరీలో నుంచి చిన్న కుండీల్లో ఉసిరి చెట్టును తెచ్చుకొని దానిని తులసి కోటలో నాటి పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉసిరి చెట్టు కొమ్మలను విరవటము, నరకటం వంటి పనులు చేయకూడదు. అలా చేస్తే మీరు పూజ చేసినా ఫలితం రానే రాదు. చాలామందికి తెలియక ఈ తప్పు చేస్తారు. దీనివలన పూజా ఫలితం పోతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. ఇక ఈ పర్వదినాలలో ఆచరించే మరో సాంప్రదాయం వనభోజనాలు. తోటలు, ఊరికి దగ్గరలోని వనాల్లోనికి వెళ్ళి ఉసిరి వద్ద విష్ణు, శివ, లక్ష్మీ పూజలు ఆచరించి అక్కడే వండిన ఆహార పదార్థాలను దేవుడికి నివేదించి అనంతరం అందరూ సామూహికంగా ప్రసాదాన్ని స్వీకరించటం, ఉల్లాసంగా ఆ రోజును ఆస్వాదించటం ఒక సాంప్రదాయం. క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే సమస్యలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. క్షీరాబ్ది ద్వాదశి అనేది తులసి మొక్కను పూజించే మహిమాన్వితమైన రోజు. ఈరోజు తులసికి, ఉసిరికి వివాహం చేస్తారు. తులసి మొక్కకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలం అని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటం, ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త దీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు.
తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పెంచినా మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు. తులసిని ప్రతిరోజు పూజిస్తారు, కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజు మాత్రం మరింత ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తులసికి, ఉసిరికి వివాహం చేస్తారు. ఈ పూజను కూడా సాయంత్రం సమయంలోనే చేస్తారు. అలా పూజ చేసేటప్పుడు అంటే 5:30 నుండి 7:30 మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇదొక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి, ధనం వస్తూనే ఉంటుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు పూజ చేసే సమయంలో అంటే సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో చక్కగా ఒక వైట్ పేపర్ను తీసుకోండి. ఆ పేపర్లో 1 స్పూన్ పసుపు వేయండి. అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. ఆ పసుపులో ఈ పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. చివరిగా 1 పువ్వు ఉన్న లవంగాన్ని కూడా వేయండి. 1 స్పూన్ పసుపు, కొంచెం పచ్చకర్పూరము, 1 లవంగం, ఈ మూడింటిని పేపర్లో వేయాలి. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు. ఇలా ఈ మూడింటిని వేసి ఆ పేపర్ను పొట్టంలాగా చుట్టండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకుని ఇంట్లోని గదులన్నిటిలో కూడా తిరగండి. అంటే బెడ్రూము, కిచెను, హాలు, చివర్లో బాత్రూము, ఇలా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న దుష్ట పీడలు, నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష అన్నీ పోవాలని చెప్పి కార్తీక దామోదరుడి అనుగ్రహం కలగాలి, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీ మనసులో అనుకుంటే చాలు, బయటకు అనాల్సిన పని లేదు. ఇలా ఇల్లంతా ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వచ్చి మీ తులసి కోటలో తులసి చెట్టు మొదట్లో పెట్టండి. అంటే జస్ట్ అలా పెడితే చాలు, పాతి పెట్టవలసిన అవసరం లేదు. ఇలా ఈ పరిహారం చేశాక మీ ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చు. పూజ చేసినా చేయకపోయినా ఈరోజు ఈ చిన్న పొట్లాన్ని తులసి మొక్క మొదట్లో వేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. నరదృష్టి, నరఘోష, నెగటివ్ ఎనర్జీ, మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ధన సమస్యలు తీరిపోతాయి. విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. 100కు 100% ఫలితాలను తెచ్చే పరిహారం ఇది. ఇలా తులసి కోటలో పెట్టిన పొట్లాన్ని మరుసటి రోజు సాయంత్రం తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. ఇది చాలా సింపుల్ పరిహారం. క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసేవారైనా లేదా పూజలేమీ చేయలేని వారైనా సరే, ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందవచ్చు, ధన లాభాన్ని పొందవచ్చు. కనుక మీరు కూడా రేపు క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.